మన ఫుడీస్కి క్రేవింగ్స్ ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు. సో అలాంటప్పుడు దోశ కావాలని సడన్గా అనిపిస్తే ఈ క్రిస్పీ అండ్ యమ్మీ హెల్దీ దోశనైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరే అంటారు కదా, ఇంత హెల్దీ దోశ ఇప్పుడు ఇలా మిస్ అయ్యామని. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇంకా దానికి హాఫ్ అంటే సూజీ రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెరుగు అయితే యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా ఇలా టెక్స్చర్ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలిపి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా జింజర్, మిర్చి అంటే కారానికి సరిపడంత, ఇంకా పొటాటోలోకి సాల్ట్ సరిపడంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ బాగా నానుంటుంది మన సూజీ రవ్వ అండ్ పెరుగు. దాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం దోశ పిండిని ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మనము క్యారెట్, బీనీస్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికము, ఆనియన్స్, టమాటాస్ ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవచ్చు. సో అందువల్లే ఫ్రెండ్స్ నేను చాలా హెల్దీ అని చెప్పింది. ఎందుకంటే మీరు గమనించాల్సింది ఇంకోటి, ఇవన్నీ కుక్డ్ వెజిటేబుల్స్ కాదు, అన్నీ పచ్చివి మాత్రమే. సో పచ్చివి మన హెల్త్కి ఎంత మంచిదో మీకే తెలుసు. సో అందువల్ల ఇంత మంచి రెసిపీని ఇప్పటిదాకా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మోస్ట్గా ఈ దోశ అనేది కొంచెం బ్లాక్గానే వస్తుంది. బ్లాక్గా వచ్చిందంటే మనకు మాడిపోయిందని నార్మల్గా అంటూ ఉంటారు కదా. సో ఇదైతే మాడిపోయిందైతే కాదు, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఉప్మా రవ్వ యాడ్ చేసాం కదా, అందువల్ల అలానే ఉంటుంది. నా వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది కదా, ఎందుకంటే నా మైక్ అయితే పాడైపోయింది. సో మైక్ వచ్చేంత వరకు ప్రజెంట్ అయితే ఇలా వాయిస్ ఇస్తున్నాను మైక్రోఫోన్లో. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి. మరీ డిస్టర్బెన్స్గా ఉంటే చెప్పండి, అసలు వాయిసే ఇవ్వకుండా ఇంకా మ్యూజిక్ పెట్టేసి డైరెక్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ క్రిస్పీ అండ్ హెల్దీ దోశ ఎలా ఉన్నది అనేది మీరే చెప్పాలి. నాకైతే టేస్ట్ అద్భుతంగా నచ్చింది. ఇంకా నేను దీంట్లోకి లైక్ చేసిన చట్నీ ఏంటంటే ఆ రోజు టమాటా పచ్చిమిర్చి చట్నీ ఉండింది, అదైతే స్పీచ్లెస్గా బాగుండింది, అంత బాగుండింది అనమాట. సో ఈ క్రిస్పీ అండ్ హెల్దీ దోశ ఎలా ఉన్నది అనేది కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే please do like and share for more videos. Subscribe my channel friends. Bye bye.